everyone, welcome to our ఈ వీడియోలో వచ్చేసి టెన్సెస్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్బ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్రాకెట్స్ లో వర్బ్స్ మాత్రమే ఫిల్అప్ చేయాలి. వర్బ్స్ అంటే ఏంటి? యాక్షన్స్. ఇప్పుడు చూడండి, లాస్ట్ వీక్ సో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో కీవర్డ్ అనేది మనకి లాస్ట్ వీక్ అనేది మనకి కీవర్డ్ అన్నమాట. ఓకేనా? లాస్ట్ వీక్ అనేది కీవర్డ్. లాస్ట్ వీక్ అంటే ఏంటి? పోయిన వారం అని చెప్పొచ్చు కదా. అంటే అయిపోయిన దాన్ని మనం ఏం చెప్పాలి? పాస్ట్ టెన్స్ లో చెప్పాలి. సో ఇది ఏ టెన్స్ లో ఉందని అర్థం? పాస్ట్ టెన్స్ లో ఉంది అని అర్థం. సో పాస్ట్ టెన్స్ లో సో ఇక్కడ మనకి వర్బ్ వచ్చేసి V2 ఫామ్ లో ఉండాలి. V2 ఫామ్ అంటే సెలబ్రేట్ కి V2 ఫామ్ ఏంటి? సెలబ్రేటెడ్. ఓకేనా? సో నెక్స్ట్ అంకిత్ హ్యాస్. ఎప్పుడైనా చూడండి, హ్యాస్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ వచ్చిందంటే వర్బ్ వచ్చేసి V3 ఫామ్ ఉండాలి. పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అని అర్థం. సో ఏమొస్తుంది? బై ఇక్కడ వచ్చేసి వాట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ హ్యాస్ పక్కన కానీ హ్యావ్ పక్కన కానీ హ్యాడ్ పక్కన కానీ బీన్ అనేది వచ్చిందంటే ఈ సెంటెన్స్ కంటిన్యూటీలో ఉన్నట్టు అని అర్థం. కంటిన్యూటీ అంటే ఇక్కడ వాచ్ కి కంటిన్యూటీ ఏంటి? వాచింగ్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మోహన్ ఆల్వేస్. సో ఆల్వేస్ ఆల్వేస్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. హ్యాబిచువల్ యాక్షన్స్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. సో మోహన్ మోహన్ అనేవాడు థర్డ్ పర్సన్ సింగులర్. సింగులర్ కి వర్బ్ వచ్చేసి SRES ఉండాలి. వర్బ్ కి SRES ఉండాలి. స్టడీ వచ్చేసి స్టడీస్ అవుతుంది. ఓకేనా? మోహన్ ఆల్వేస్ స్టడీస్ ఎట్ నైట్. ఓకేనా? when I reached her home he was dash food. ఎప్పుడైనా చూడండి, ఇక్కడ when వచ్చింది అంటే ఒక సెంటెన్స్, ఇక్కడ 2 సెంటెన్స్ ఉంది. ఒక సెంటెన్స్ వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంటే ఇంకొక సెంటెన్స్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండాలి. వాజ్ కానీ వర్బ్ కానీ వచ్చిందంటే దాని పక్కన ఇమ్మీడియట్ గా వర్బ్ వచ్చేసి ఇంగ్ ఫామ్ లో ఉండాలి. అంటే ఏమొస్తుంది? కుకింగ్. ఓకేనా? సో ఒకటి వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంటే ఇంకొకటి వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండాలి. ఎప్పుడు? వెన్ అనేది వచ్చినాం. నెక్స్ట్ మై టీచర్స్. బీ ఫార్మ్స్. ఫస్ట్ బీ ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి? బీ ఫార్మ్స్ చాలా ఉన్నాయి. సో ఏంటి అవి? సో ఫస్ట్ వచ్చేసి ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ బీ ఫార్మ్స్ వచ్చేసి ఈజ్ కానీ ఆర్ కానీ. ఓకేనా? సో నెక్స్ట్ పాస్ట్ టెన్స్ కి బీ ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి? పాస్ట్ టెన్స్ కి వాస్ కానీ వర్ కానీ. అదే పర్ఫెక్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? అవి బీ ఫార్మ్స్. మై టీచర్స్ డాష్ చెక్డ్ అవర్ కాపీస్. చెక్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. పాస్ట్ ఫామ్. అవునా? పాస్ట్ ఫామ్. సో ఇక్కడ మనకి ఇది ఏ ఫామ్ లో ఉండేది? చెక్డ్ అనేది ఎప్పుడు వస్తుంది? సో చెక్డ్ అనేది యాక్చువల్ గా ఉంటే మై టీచర్స్ చెక్డ్ అవర్ కాపీస్ అనేది ఉండాలి. చెక్డ్ నుంచి ఇక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్ ఇచ్చినారు అంటే ఇది పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అని అర్థం. మై టీచర్స్ హావ్ చెక్డ్ అవర్ కాపీస్. ఓకేనా? సో ద చిల్డ్రన్ డాష్ ఇన్ ద గార్డెన్. సో చిల్డ్రన్ గార్డెన్ లో ఉన్నారు. ఏ టెన్స్ కాదు. సో అంటే ఇప్పుడు మనకి ఏ టెన్స్ కాదు అంటే ప్రెజెంట్ టెన్స్ లో చెప్పొచ్చు. కీవర్డ్స్ ఏం లేవు కదా, అంటే జనరల్ గా కీవర్డ్స్ తో చెప్పొచ్చు. ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద గార్డెన్. మరి ఎలా తీసుకున్నాం? ఆర్ అనేది ఎలా డిసైడ్ చేసినామంటే చిల్డ్రన్ అంటే సో ఒకరు కాదు చాలా మంది ఉన్నట్టు కదా. సో ప్లూరల్ ఫామ్ కాబట్టి ప్లూరల్ ఫామ్ సంబంధించిన బీ ఫామ్ తీసుకోవాలి. సో లుక్ అని చెప్తున్నారంటే వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఏదో జరుగుతూ ఉంది అంటే కంటిన్యూ అవుతా ఉంది. కంటిన్యూ అవుతా ఉంది అంటే వర్బ్ ఏ ఫామ్ లో ఉండాలి? ఇన్ ఫామ్ లో ఉండాలి. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ క్రాసింగ్ ద రోడ్. ఓకేనా? సో నెక్స్ట్ దే డాష్ ద ప్రోగ్రామ్ నౌ. నౌ అనేది వెరీ ఇంపార్టెంట్. నౌ అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది. నౌ అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది. కంటిన్యూటీలో ఉండాలి. ఏ కంటిన్యూటీలో ఉండాలి? ప్రెజెంట్ కంటిన్యూటీలో ఉండాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో దే ఆర్ వాచింగ్ ద ప్రోగ్రామ్. దే ఆర్ వాచింగ్ ద ప్రోగ్రామ్ అని ఉండాలి. దే ఆర్ వాచింగ్ ద ప్రోగ్రామ్ నౌ. సో బర్డ్స్ డాష్ ఇన్ ద స్కై. బర్డ్స్ డాష్ ఇన్ ద స్కై. ఫ్లై అనేది కనిపిస్తుంది. ఇవి ట్రూ స్టేట్మెంట్స్. ట్రూ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్
అంటే బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. సో బర్డ్స్ అనేవి థర్డ్ పర్సన్ కిందికి వస్తారు బర్డ్స్ అంటే. సో కాబట్టి వర్బ్కి ఎస్ అని ఎస్ అనేది ఉండకూడదు. సో ఇక్కడ మనకి ఏం రావాలి, బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. ఓకేనా? సో ఇవి టెన్సెస్ సంబంధించిన 10 క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్.